నర్సారావుపేట కూటమి అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సతీమణి మేఘన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పిడుగురాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. పల్నాడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధి చేసేవారికి ఓటు వేయాలన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎంతో మంది రాజకీయ నాయకులు చూసేటారు. సగం మంది మీరు యూట్యూబ్ వీడియోస్ చూసేటారు. వీళ్ళు ఇది తిట్టామా అది తిట్టామా పౌరుషాలు చూపించడం ఎంత కూతురు తిట్టారని కాదండి. మొగాళ్ళకైనా ఆడాళ్ళకైనా చేయాల్సిన పని ఏమి చేయాలి. మీరందరూ ఇంత మెజారిటీ వేసి ఓట్లు వేసి గెలిపించిన తర్వాత ఏమి చేసి చూపించాలనేది అదే అన్నిటికంటే ముఖ్యమైనది. కృష్ణదేవరాయలు గారు ఈ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నేనేది కుటుంబ సభ్యురాలు వచ్చి మీ ముందు మాట్లాడలేదు. ఈ మాట ఏ రోజు కూడా ఇంటికి సహాయానికి వచ్చిన వాళ్ళని నువ్వు ఏ పార్టీ నేనుండే పార్టీ వాళ్ళకే చేస్తాను అని అనింది లేదు. అందరినీ సమానంగా చూస్తారు. ఆయన వీలైనంత సహాయం చేస్తారు. ఇది నా మాట కాదండి. మీరు ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చినాడు ఎవరైనా తెలిసిన ఉంటే కూడా అడగండి, ఏం చెప్తారో చూడండి. ఎవరితో ఇలాగ ఇదే పని నేను ఏదైతే చేయాలనుకున్నాను అది చేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళే తక్కువ ఇక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మీ అందరికీ తెలుసు. ఇన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ఎర్రపల్లి శ్రీనివాసరావు గారిని. ఆయన నాయకత్వం ఆయన సామర్థ్యం ఏంటో మీ అందరికీ తెలుసు. ఎంతో సీనియర్ నాయకుడు, ఇదివరకే పల్నాడుకి చాలా చేస్తున్నారు. అందుకని మీరు ఆలోచించి వీళ్ళిద్దరికీ మీ ఆశీర్వాదం ఇచ్చి నీకు ప్రతి ఒక్కరికి వచ్చే 2 ఓట్లు ఎంపీ గారి ఓటు ఎమ్మెల్యే గారి ఓటు సైకిల్ గుర్తుకు వేయాలని మీ అందరూ